నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల అనంతరం భారతీయ జనతా పార్టీలో అంతర్గత అసంతృప్తి బయటపడింది. మున్సిపాలిటీలో 10 వార్డులు గెలిచిన చైర్మన్ పదవి దక్కకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో గెలిచిన కొందరు కౌన్సిలర్లు మెట్పల్లిలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు నివాసానికి వెళ్లి తమ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 10 సీట్లు అత్యధికంగా గెలుచుకోవడం జరిగింది. ఎంతో సంబరపడ్డారు మెట్పల్లి పట్టణ ప్రజలు. ఈసారి ఖచ్చితంగా కాషాయం జెండా మున్సిపల్ ఎగురుతుంది. అవినీతికి తావు లేకుండా పనిచేసేటువంటి ఒక వ్యక్తులు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మెట్పల్లి పట్టణ ప్రజలు ఎంతో సంతోషం కొద్దీ వేచి చూశారు. ఈరోజు మేము గత 4 డేస్ బ్యాక్ క్యాంపుకు వెళ్ళడం జరిగింది. 10 మందిని కూడా కలిసి ఈరోజు వస్తూ ఉంటే మార్గ మధ్యలో ఒకరు బస్సు దిగగానే మాకు డౌట్ వచ్చింది, వీళ్ళ వేసేటట్టు అనుకున్నాము. అయినప్పటికీ కూడా సంబరంగా తిరిగి మున్సిపల్కి వస్తున్నాము. 10 సీట్లు మాయే ఉన్నాయి, మిగతా వారి 4, 6 అట్లా ఉన్నాయి. మేమే కైవసం చేసుకోబోతున్నామని చెప్పి ఎంతో సంబరంగా మున్సిపల్కి వచ్చేసరికి ఒక కౌన్సిలర్ మాకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. వారి వల్ల ఈరోజు మెట్పల్లి మొత్తం సర్వనాశనంగా మారింది. వారికి ఎలాంటి శిక్ష విధిస్తారో మా జిల్లా అధ్యక్షుడు గారు దీనికి పూర్తి బాధ్యత వహించాలి. జిల్లా అధ్యక్షుడు గారిపై కూడా చర్య తీసుకోవాలి. వారు విప్పు జారీ చేయకపోవడం దీనికి ముఖ్య కారణం. ఈరోజు జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా పార్టీకి ద్రోహం చేసిన అభ్యర్థి వల్లనే మేము ఓడిపోయినాము. మేము ఓడిపోలే, నైతికంగా మాదే విజయం. ఖచ్చితంగా మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాము. మాకు ద్రోహం చేసిన అభ్యర్థిని పార్టీ అధిష్టానం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది. నమస్కారం.